ఏరా గోపి, పని అయిపోయిందా? వెంటనే వచ్చేసావు. పెద్దన్నా, వాసు రాణి కనిపించట్లేదేంటి? ఎక్కడికి వెళ్ళారు? వాసు వాడి జాబ్ విషయం ఏదో మాట్లాడాలని వెళ్ళాడు. రాణి చదువుకోవాలంటే మీ నాన్న తీసుకెళ్ళాడు. అలాగా? సరేలే, రండి అందరం టిఫిన్ చేద్దాం. రా బావా. ఏంటి ఇంకా బదులు రాలేదు? SMS చూసుంటే బదులు వచ్చేదే. అసలు చూసిందా లేదా? ఏం చేస్తున్నావా వెర్రిదానా? సరే, ఇంకోసారి పంపిద్దాం. గుమ్మడికాయ వంక చెప్పి అపశకును అన్నా పట్టించుకోలేదు. బలవంతంగా చింతపండు వేసి పాలు విరగొట్టినా పట్టించుకోలేదు. దేవుడా, ఎలా ఆపేది? ప్రతిదానికి శకునం చూసుకునే మా అత్తయ్య కూడా సైలెంట్ గా ఉండి సర్దుకుపోతున్నారేంటి? ప్లీజ్ ఏదైనా ఐడియా ఇవ్వు. ఇదేంటిది? బదులిస్తుంది కదా అని SMS పంపిస్తే బదులివ్వదు. ఏంటి సమాధానం ఇవ్వదు? నాకేం మాట పెగిలి చావట్లేదు. ఇదేం బదులు ఇవ్వట్లేదు. ఏంటి టెన్షన్? అసలు దీని బుర్రుందా? ఈ నంబర్కి ఫోన్ చేసి విషయం తెలుసుకోవచ్చు కదా. అబ్బా, ఏంటి టెన్షన్? అయ్యో, ఏం చేస్తుంది చెవిటిది? నేను ఇక్కడ టెన్షన్ పడుతుంటే కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలిసి చావట్లేదే. ఒక్క ఆన్సర్ కూడా ఇవ్వట్లేదు కదా. సరే, మళ్ళీ మెసేజ్ పంపిస్తాను. అయ్యో, నాకు పిచ్చెక్కేలాగుందే. సమాధానం ఇవ్వదేంటి? అసలు అక్కడ ఏం చేస్తుంది అది? ఓసే జయంతి. సరే, లాస్ట్ అండ్ ఫైనల్, నేను ఫోన్ చేసి చూస్తాను. ఓ పట్టాన తీయదేంటి? అసలు ఏమైంది దీనికి? ఇంకా అందరు ఉన్నారా? ఉన్నా ఎలాగలాగో మేనేజ్ చేస్తుంది. అప్పుడు వదిన ఫోన్ రింగ్ అవుతుంది. జయంతి, నీదే, నీ ఫోనే రింగ్ అవుతోంది చాలాసేపటి నుంచి. ఒక్క నిమిషం మాట్లాడొస్తాను. హలో. ఏమ్మా, ఫోన్ కోసం నేను వెతుకుతున్నాను. ఫోన్ మీరు తీసుకున్నారా? ఏం చేస్తున్నారు ఫోన్తో? ఎక్కువ మాట్లాడొద్దు, స్ట్రెయిన్ వద్దని చెప్పారు కదా. మీకు చెప్పడమే పెద్ద పని అయిపోయింది. పెద్దవాళ్ళు, కాస్త ఆలోచించుకోండి. అమ్మా ఏదో చెప్పడానికి ట్రై చేస్తోంది. ఏదో మెసేజ్ వచ్చినట్టుంది. గోపీకి తన కుటుంబానికి ఏ బంధము బంధుత్వము ఉండకూడదన్న విషయం గోపీకి తెలీదు. ఈ విషయాన్ని సరిగా ఉపయోగించుకొని బాణం వదులు. సూపర్ మ్యాటర్. ఓ, అమ్మ ఇది చెప్పడానికి ట్రై చేసిందా? పాపం, ఈ విషయం నా చెవిలో వేయడానికి ఎంత కష్టపడింది. పిచ్చి బుర్ర, నాకే అర్థం కాలేదు. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు చేస్తా వీళ్ళ పాలు అబాసు పాలు చూపిస్తా.
నా శకునాల పవర్. మరి మేము వెళ్ళొస్తాం బావగారు. అదేంటి మావయ్య గారు? అలాగేనండి. అప్పుడే బయలుదేరతారా? కాసేపు ఆగి వెళ్ళండి. పర్వాలేదు అల్లుడు గారు, ఇప్పుడు నా మనసుకు చాలా తృప్తిగా ఉంది. వస్తామండి. స్టీల్ సెంటర్కి వెళదామంటే వద్దన్నారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీరేం మొహమాట పడొద్దు. మావయ్య గారు, వేరే కాపురం ఉన్నప్పుడే ఈ ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ నా డబ్బులతో నేనే కొనుక్కోవాలని నిర్ణయించుకున్నాను. దయచేసి మీరు ఇబ్బంది పడద్దు ప్లీజ్. సరే అల్లుడు గారు, వస్తాం వస్తాం బావగారు. మంచిదండి. అమ్మ అర్చన, వెళ్ళొస్తాను తల్లి. అలాగేనమ్మా. ఇవాళేనమ్మా నేను నీ దగ్గరుండి కాస్త తృప్తిగా సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్తున్నది. ఇక నుంచైనా నీ సంసారం చక్కగా సాగాలి. నేను అప్పుడప్పుడు వస్తుంటాలేమ్మా. అలాగేనమ్మా. బావా మేము వెళ్ళొస్తాం. మంచిది బావా. అమ్మా మేము బయలుదేరుతాం. అలాగే అన్నయ్య. అర్చన బాయ్. సరే కావ్య. అర్చన, వెళ్ళొస్తాం. అలాగే నీ వదినా. కొత్త కాపురం జాగ్రత్తగా చూసుకో, సరేనా? ఉమ్. గోపి, వెళ్ళొస్తాం. అలాగే. మా అర్చన్ని సుఖంగా చూసుకో. ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండండి. మా అత్తగారు చెప్పిన కండిషన్స్ అన్నీ పాటించండి, సరేనా? ఏమండి, పాటించాలనే కదా అన్ని కండిషన్స్కి ఒప్పుకుని వేరే కాపురం పెట్టింది. మీరేం వరీ అవ్వకండి. నాకెందుకు వర్రీ? ఇద్దరూ కలిసి వేరే కాపురం పెట్టారు, బాగానే ఉంది. ఇందాక అటెళ్ళి ఇటు రాగానే మా చెల్లెక్కడా, మా తమ్ముడెక్కడా, మా నాన్నెక్కడా అని అడిగావే, అదే మంచిది కాదని చెప్తున్నాను. అది మా అత్తగారి ముందు అడిగావు కదా, కాస్త ఆరాటం తగ్గిస్తే మంచిది. అదేమో ఆరాటం కాదమ్మా, వాడు మామూలుగానే అడిగాడు. వాడి తత్వమే అంత. నేనేం కావాలని అడగలేదండి, ఆఖరోజు కాబట్టి మేమేమీ అనుకోం. కాని ఈయనగారొచ్చి పోయి పోయి మా అత్తయ్య ముందు అడిగాడు. ఆవిడ మనసు కాస్త నొచ్చుకుంది. ఇలా అయితే మా అత్తగారు పెట్టిన షరతులకు అర్థమేముంది? ఈయన అంగీకరించిందేముంది? ఏం గోపి? ఏంటి ఆఖరి రోజా? అదేం మాట? అత్తగారికి నచ్చలేదా? దేనికి? అసలు నేనేం చేశానని? లేదు లేరా, నువ్వు ఆ ఇంటి నుండి ఈ ఇంటికి వచ్చావు కదా, ఆ ఇంటి నుండి నువ్వు ఈ ఇంటికొచ్చిన లాస్ట్ రోజునే ఆ అమ్మాయి అభిప్రాయం, అంతే కదమ్మా? ఎందుకండి మీరు కన్ఫ్యూజ్ అయ్యి అందర్నీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఆ అన్ని కండిషన్స్ గోపికి తెలుసు కదా, తెలిసే కదా అన్నిటికీ ఒప్పుకున్నాడు. తెలుసమ్మా, తెలుసు, పూర్తిగా తెలుసు. అన్నదే 10 సార్లు కండిషన్స్ కండిషన్స్ అని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తావెందుకు? అంతా నేను చూసుకుంటా కదా, మీరు బయలుదేరండి. మీరు ఒక్క నిమిషం ఆగండి. పెద్దనా, వాళ్ళు నాకేదో చెప్పాలని చూస్తున్నారు. నువ్వు మాట దాటించేస్తున్నావు. దీన్ని బట్టి చూస్తే నాకు తెలియని విషయం ఏదో ఉంది. ఏంటది? అదేం లేదు లేరా. పెద్దనా, ఒక్క నిమిషం. ఏంటండి? లాస్ట్ రోజు ఫస్ట్ రోజా? నేనింటికొచ్చి నా తమ్ముడు చెల్లి గురించి అడిగితే మా అత్తగారి కోపం వస్తుందా? ఇది చాలా వింతగా ఉంది. అంటే నేను మా వాళ్ళ గురించి అడగకూడదా? నాకేం అర్థం కావట్లేదు. అందులో తప్పేంటి? ఏంటి గోపి, అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు? అసలు మా అత్తగారు పెట్టిన కండిషన్స్ ఏంటి? నువ్వు వేరే కాపురం పెట్టిన మరుక్షణం నుంచి మీ ఇంటికి నీకు ఎటువంటి సంబంధ బాంధవ్యాలు ఉండకూడదు అని, అవునా? నీ సంపాదనలోంచి చిల్లి గవ్వ కూడా నీ కుటుంబానికి ఇవ్వకూడదు అని, అవునా? ఆ ఇంటి మీద కాకి మీ ఇంటి మీద వాలకూడదు అని, అంతేగా? ఈ కండిషన్స్ అన్నిటికీ మీరు ఎస్ అన్నాకే కదయ్యా ఈ ఇంట్లో పాలు పొంగించింది. మరి ఇప్పుడేంటి ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు? ఓ, మా అత్తగారిని ఆట పట్టించడానికే, ఆవిడ మనసు కష్టపెట్టడానికే కదా ఇలా మాట్లాడుతున్నావు? మొన్న కూడా అంతే, మా వారు రోడ్డు మీద కలిసినప్పుడు వాళ్ళ తమ్ముడికి చీటికి డబ్బులిచ్చాడు, పైగా వాళ్ళ చెల్లెలికి ఎగ్జామ్ ఫీజు కూడా కడుతున్నానని చెప్పాడంట. ఇదంతా కావాలనేనా? చూడబోతే నువ్విలా తెలిసి తెలిసి ఇలా చేస్తుంటే ఇంకా తెలియకుండా చాటుమాటుగా ఏం జరిగింది ఏం జరుగుతుందోనని మా అత్తగారు అనుకోరు? ఇక మీదట మీ కుటుంబంతో నువ్వు రాసుకుని పూసుకుని తిరిగితే మా అత్తయ్య పెట్టిన కండిషన్స్కి అర్థమేముంది చెప్పు?
నువ్విదంతా చూడబోతే తెలియకుండా చేస్తున్నట్లేదు. తెలిసి తెలిసి కావాలనే చేస్తున్నట్టుంది. చూడండి, తెలిసి కావాలని చేయడానికి ఇలాంటి కండిషన్ ఒకటి ఉంది అని నిజంగా నాకు తెలీదు. అయినా నాకు తెలియక అడుగుతాను, మీరు తమాషా చేస్తున్నారా లేకపోతే కొత్త కాపురం పెట్టానని ఆట పట్టిస్తున్నారా? ఆట పట్టించడానికి నాకేం అవసరమయ్యా? అయినా ఆట పట్టించడానికి ఓ వరుస అంటూ ఉండాలి. ఏ, నీకు తెలియకుండానే నువ్వు వేస్తున్నావా? నేను ఎస్ చెప్పడం ఏంటండి? నిజం చెప్తున్నాను, నిజంగా నాకు ఈ విషయం తెలీదు. ఏంటి తెలీదా? ఇదేమైనా చిన్నపిల్లల ఆట లేకపోతే మేమందరం వెరివాడలా కనిపిస్తున్నావా? ఏంటయ్యా నువ్వనేది? ఇది నా కూతురు జీవితానికి సంబంధించిన విషయం, సమస్య కాకూడదు. అందరం కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావనుకుని, అన్ని విషయాలు నీకు తెలుసని నువ్వు ఒప్పుకున్నావని, ఇన్ని ఏర్పాట్లు చేసుకుని సంతోషంగా ఇది కాపురం చేసుకుంటుందని, దానికి దాని జీవితానికి మంచి రోజులు వచ్చాయని సంబరపడ్డాను. దాన్ని దిగబెట్టిపోదామనుకునే సమయంలో ఇప్పుడు నువ్వు ఏమీ తెలీదు అంటే ఏమిటర్థం? యాండి, ఏంటండి ఇది? మీరేం మాట్లాడుకున్నా నించున్నారేంటి? మీరన్నీ తెలిసిన పెద్ద మనిషి కదా, మీ అబ్బాయి అడుగుతున్నాడు, చెప్పండి. మీకే కదా మా షరతులన్నీ చెప్పింది, మీరే కదా అన్ని వివరంగా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పింది. ఇప్పుడు ఆయన గారు ఏమి తెలియనట్టు అడుగుతున్నాడు, బదులు చెప్పరే? ఇలా మౌనంగా ఉంటే ఏంటండి అర్థం? మాట్లాడండి, అతను అడిగే వాటికి సమాధానం చెప్పండి. ఏం బావగారు, మాట్లాడండి. మాట్లాడకపోతే ఎలా? మేం మీకు చెప్పిందంతా నిజమే కదా. అలాంటప్పుడు జయంత్ అన్నది అబద్ధం ఎలా అవుతుంది? మీరు మీ తమ్ముడింటికెళ్ళి చెప్పుంటారని మేమంతా అనుకున్నాం. ఇంతకీ అల్లుడు గారికి ఈ విషయం తెలుసా తెలీదా? వాడికి తెలీదు బావగారు. థూ, చావు కబురు ఎంత చల్లగా చెప్తున్నారు. ఏం కుటుంబం? అబద్ధాలాడడానికి ఓ హద్దుండాలి, కాస్తైనా బుద్ధుండాలి. అన్ని అబద్ధాలేనా? పెళ్లికి ముందు నా దగ్గర అబద్ధం చెప్పారు, ఇంకా ఎవరెవరి దగ్గర ఎన్ని అబద్ధాలు చెప్పారో. ఇన్ని అబద్ధాలాడటం ఒక సంస్కారవంతమైన కుటుంబం యొక్క లక్షణమేనా? ఇలాంటి అబద్ధాల కోర్ల ఇంట్లో నా కూతురు సంసారం చేయాల్సి వస్తుందని ముందే తెలుసుంటే దీన్ని కడుపులో ఉండగానే చిదివేసేదాన్ని, లేకపోతే పుట్టగానే పీక పిసికేసి ఉండేదాన్ని. ఈయనకి అస్సలు బుద్ధి లేదు. ఎన్నిసార్లు దీని మొగుడిని పిలవండి, అసలు విషయం నేరుగా మాట్లాడదాం, పెట్టవలసిన షరతులన్నీ పెడదాం, ఒప్పుకుంటేనే కూతుర్ని కాపురానికి పంపిద్దామని నెత్తి నోరు బాదుకున్నాను. విన్నారా? లేదే. ఆహా, వియ్యంకుడొచ్చాడు, వాళ్ళ అన్న ఒక పెద్ద మనిషి వచ్చాడు అని నా నోరు మోయించారు. ఇప్పుడు జరిగేది చూస్తున్నారు కదా, మీరు నోరు తెరవండి. అమ్మా, నే చెప్పేది వినండి. ఆ రోజు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ కండిషన్స్ మా గోపి ఒప్పుకోడని తేల్చి చెప్పేశా. అందుకే గోపికి మీ కండిషన్స్ చెప్పే ధైర్యం లేక మౌనంగా ఏం చేయాలో తోచక కామ్గా ఉండిపోయా. తరువాత ఆ విషయమే మా తమ్ముడితో చెప్పాను. వాడు గోపికి ఏం చెప్పాడో నాకు తెలీదు. కానీ మొన్న ఈ మధ్య గోపి ఇంటికొచ్చి, పెదనాన్న నేను వేరే కాపురం పెడుతున్నాను, అది ఈ ఇంట్లోనే, ఇక్కడే పాలు పొంగిస్తాను అని చెప్పినప్పుడు నాకు ఈ విషయం తెలిసింది. వెంటనే మా తమ్ముడిని అడగడానికి ఆ ఇంటికెళ్ళాను. దయచేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ నిజం చెప్పొద్దన్నయ్య. అలా వాడు నా కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడుతుంటే ఏం చేయమంటారో చెప్పండి. తమ్ముడి మొహం చూసి మౌనంగా ఉండిపోయాను. గోపీకి అబద్ధం చెప్పకూడదురా అని లక్షల సార్లు చెప్పి పెంచిన వాణ్ణి. కానీ ఇప్పుడు
ఈ అబద్ధానికి నేను బాధ్యత వహించి ముద్దాయిగా నిలబడ్డాను. నన్ను క్షమించరా గోపి, క్షమించు. క్షమించడానికి ఇదేమన్నా మామూలు విషయమా పెద్దనాన్న? జీవితాలకి సంబంధించిన విషయం.